కాసేపట్లో హైదరాబాద్ ప్రజాభవన్లో అన్ని పార్టీల ఎంపీల సమావేశం జరగనుంది. కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్న సమస్యల ఎజెండాగా డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన భేటీ కొనసాగనుంది. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలపై కేంద్ర మంత్రులను కలవాలని నిర్ణయించనున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు బీజేపీ ఎంపీలు మీటింగ్కు రావాలని ఫోన్లో కోరారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మరోవైపు ఆల్ పార్టీ మీటింగ్కు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. కాసేపట్లో హైదరాబాద్ ప్రజాభవన్లో అన్ని పార్టీల ఎంపీల సమావేశం జరగనుంది. కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్న సమస్యల ఎజెండాగా డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన భేటీ కొనసాగనుంది. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలపై కేంద్ర మంత్రులను కలవాలని నిర్ణయించనున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు బీజేపీ ఎంపీలు మీటింగ్కు రావాలని ఫోన్లో కోరారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మరోవైపు ఆల్ పార్టీ మీటింగ్కు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రజాభవన్లో ఎంపీల మీటింగ్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, మీటింగ్లో ఏ అంశాలపై చర్చించనున్నారు? ఇవాళ మరికొద్దిసేపట్లో ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన అన్ని పార్టీల ఎంపీల సమావేశం జరగబోతుంది. అయితే ఈ సమావేశంలో ప్రధాన ఎజెండా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు, కేంద్రంలో తెలంగాణ సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు, తర్వాత వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్లో ఉన్నాయి. సో ఈ అంశాల మీద మేజర్గా ఈ ఎజెండాగానే ఇవాళ జరిగే ఈ సమావేశం ఉండబోతుంది. అయితే దీనికి సంబంధించి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలకు నిన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డైరెక్ట్గా ఆయన్నే ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఈ సమావేశానికి రావాలి, తెలంగాణ సమస్యలకు సంబంధించినటువంటి సమావేశం ఇది. సో అందరం కలిసికట్టుగా దీనికి సంబంధించిన దాని మీద చర్చించి కేంద్రం నుంచి ఏ నిధులు పెండింగ్లో ఉన్నాయి, ఎప్పటి నుంచి పెండింగ్లో ఉన్నాయి, ఎంత ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి అన్ని ఆయా శాఖలకు సంబంధించి అన్ని నిధులు కలిపి ఇప్పటి వరకు రావాల్సినటువంటి నిధులన్నీ, తర్వాత ఏ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అనుమతులకు సంబంధించి పెండింగ్లో ఉన్నాయి, వాటిని మనము ఆ అనుమతులు వచ్చే విధంగా చేయాలంటే ఏం చేయాలి, ఇట్లా ఓవరాల్గా ఈ కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఈ నిధులు, తర్వాత అనుమతులకు సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అనుమతులకు సంబంధించి దాని మీద ఈ ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరగబోతున్నది. అయితే ఇప్పటికే కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి బండి సంజయ్, కిషన్ రెడ్డిలతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల ఎంపీలకు కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫోన్ చేశారు. వాళ్ళందరినీ కూడా రమ్మని చెప్పారు. మరి ఈ పార్టీలకు సంబంధించిన వాళ్ళు వస్తారా లేదా అనేది మనకు మరికొద్దిసేపట్లో దీని మీద కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంటుంది. సో చూడాలి మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు, రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కాబట్టి దీనికి మరి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు వస్తారు, ఎవరు రారు అనేది చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. కాకపోతే ఇది ఒక మంచి పరిణామం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి చొరవ తీసుకొని ఇలాంటి సమావేశాలు నిర్వహించలేదు. సో అన్ని పార్టీలకు సంబంధించి పార్టీలకు అతీతంగా మనకు రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల కోసం మనందరూ సమావేశం పెట్టుకోవడం, సో వాళ్ళందరూ చర్చించుకొని ఓ నిర్ణయం మీద ఉండాలనే అంశము, ఇట్లాంటి ఆలోచన రావడం, తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇలా సమావేశం పెట్టడం అనేది ఇది తొలిసారిగానే అని చెప్పొచ్చు. అయితే ఇది మంచి పరిణామమే రాష్ట్ర అభివృద్ధి కోసం కాబట్టి మంచి పరిణామమే. మరి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు వస్తారు ఏంటి అనే దాని మీద మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేంద్రానికి వెళ్ళి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, తర్వాత అనుమతులకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను, ఆయా రిలేటెడ్గా ఉన్నటువంటి ఆయా శాఖలకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రులను కూడా సీఎంతో పాటు పలువురు మంత్రులు కలిశారు, వినతి పత్రాలు ఇచ్చారు. తర్వాత ఈ మధ్య కాలంలోనే మనం చూసాం సీఎం రేవంత్ రెడ్డి సాక్షాత్తు రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి డైరెక్ట్గా లేఖ కూడా రాశారు. సో మీరు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానివ్వండి, రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి వివిధ ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించి కానీ సో కిషన్ రెడ్డి చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు అనే దాని మీద కూడా ఒక లేఖ రాశారు. సో ఈ లేఖతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా రేవంత్ రెడ్డి కలిశారు. సో ఈ అంశాలన్నీ కూడా ఇవాళ చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో తప్పనిసరిగా కేంద్రంతో అవసరమైతే ఒకటిసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు అయినా సరే పై కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాష్ట్రానికి తెచ్చుకోవాలి. అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఏకంగా ఉండాలి అని చెప్పేసి ఇవాళ జరిగే ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది, తీర్మానం కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇక ఎంపీలకు సంబంధించి పార్లమెంటు సమావేశాలలో కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల మీద, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల మీద పార్లమెంటులో కూడా మాట్లాడాలి. ఢిల్లీలో కేంద్ర మంత్రులను కూడా కలిసి వినపత్రాలు కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఇవాళ జరిగే ఈ సమావేశంలో చర్చించి దీని మీద తీర్మానం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక వీటితో పాటు ఇప్పటికే ఏదైతే మనకు ఈ డీలిమిటేషన్ అనేది ఉందో, డీలిమిటేషన్కి సంబంధించిన దాని మీద కూడా ఈ సౌత్ రాష్ట్రాలకు
ఎట్లా నష్టం జరిగే అవకాశం ఉంటుంది, దాని మీద ఎట్లా ముందుకెళ్ళాలి, కేంద్రం తీసుకునే నిర్ణయం వల్ల ఎట్లాంటి ప్రమాదం ఉంది, ఇట్లా ఓవరాల్గా దీని మీద కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఇక దీంతో పాటు కులగణనకు అంశంకు సంబంధించిన దాంట్లో కూడా ఇప్పటికే ఈ కులగణనకు సంబంధించినటువంటి అంశాన్ని, తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్లు అని చెప్పేసి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించి దీనికి సంబంధించి విద్య, ఉద్యోగ, రాజకీయ అంశాలకు సంబంధించినటువంటి దాంట్లో క్యాబినెట్లో కూడా మన జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో కూడా ఆమోదం తెలిపారు. కాబట్టి వచ్చే అసెంబ్లీలో ఆల్రెడీ ఈ నెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా, బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి ఆ బడ్జెట్ సమావేశాలలో దీనికి సంబంధించినటువంటి తీర్మానం కూడా చేసి కేంద్రానికి పంపే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రస్తావన కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఈ మంచి పరిణామం కాబట్టి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా అందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరే అవకాశం ఉంది. ఇట్లా ఓవరాల్గా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల మీద, తర్వాత కేంద్ర నిధుల మీద, కేంద్రం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అనుమతుల మీద, ఓవరాల్గా ఈ అంశాల మీద చర్చించి దీని మీద ఒక తీర్మానం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది సార్.